హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్కే ఫ్యామిలీ. ఈరోజు ముచ్చట ఏంటంటే గులాబ్ జామ్ చేస్తున్నాం. చూపిస్తా వచ్చేయండి. ఫస్ట్ అయితే 3 ప్యాకెట్స్ ఆఫ్ గులాబ్ జామ్ తీసుకున్నాము. వాటిని మంచిగా సీజర్ అవుట్ చేసుకొని పెద్ద బౌల్లో మిక్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మిల్క్ యాడ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను గీ తీసేసుకుంటున్నాను. మిల్క్ అండ్ గీ అనేది మనకి గులాబ్ జామ్కి మంచి సాఫ్ట్నెస్ ఇస్తుంది. సో మిల్క్ అండ్ గీ అనేది మ్యాండేటరీగా యాడ్ చేసుకోండి. మనకి వాటర్ లెవెల్ తగ్గినా పర్లేదు. సో ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను నేను. వాటర్ అనేది మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ యాడ్ చేయండి. కొంతమంది ఏంటంటే కొంచెం జారుగా కలుపుకుంటారు, అలా కాకుండా అట్లని మరీ గట్టిగా కలుపుకోవద్దు. మనకి ఆ టెక్స్చర్ వచ్చే వరకు యాడ్ చేసుకొని కలుపుకోండి, లేదంటే మీకు గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్ షేప్లో రాదు. సో కాబట్టి నేనైతే ఆ వాటర్ అన్నీ మిక్స్ చేసేసుకొని మంచిగా ఇట్లా డ్రాక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి దానికి అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అన్న మసాజ్ ఇస్తేనే అది మంచిగా మనకి ఆ బాల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అది కూడా మనకు ఆప్షన్ ఇస్తుంది అన్నమాట. సో అలా మంచిగా నేను ఒక 10 మినిట్స్ మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఉండలు చేయడం స్టార్ట్ చేస్తున్నాను. సో బాల్స్ చేయడానికి మనం అట్లీస్ట్ కొంచెమైనా గీ అనేది మన చేతి పైన మిక్స్ చేసుకున్నట్లయితే మనకి మంచిగా బాల్స్ అనేది సాఫ్ట్గా వస్తుంది. అండ్ వన్ మోర్ ఏంటంటే ఇక్కడ మనకి ఆ బాల్ ఏదైతే చేస్తున్నామో అది క్రాక్ ఉండకూడదు. పక్కాగా ఆ క్రాక్స్ అనేది ఉంటే ఆయిల్లో వేసినప్పుడు అది విడిపోతుంది మనకి. సో అందుకని బాల్స్ అనేది మనం మంచిగా చేసుకోవాలి. సో మాకైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది 3 ప్యాకెట్స్ చేయడానికి. అండ్ నేను మా ఆడపడుచు ఇద్దరం ఉన్నాం కాబట్టి మాకు చేయడానికి కొంచెం ఈజీ అయింది. సో ఫైనల్గా షుగర్ సిరప్ స్టార్ట్ చేస్తున్నాను. మేమైతే ఇక్కడ 3 ప్యాకెట్స్కి 3.5 తీసుకున్నాము. బట్ 1 ప్యాకెట్కి 1 గ్లాస్ ఎనఫ్ అండి. 1 ప్యాకెట్కి 250 గ్రామ్స్తో ఉండే గ్లాస్తో తీసుకుంటే సరిపోతుంది. మాకు షుగర్ సిరప్ ఎక్కువ కావాలి అని కొంచెం మేము 3.5 గ్లాస్ తీసుకున్నాము. ఎంతైతే మనం షుగర్ తీసుకుంటామో అంతే కంటెంట్ వాటర్ మిక్స్ చేయాలి. సో మేము 3.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాము, 3.5 గ్లాస్ షుగర్ తీసేసుకున్నాము. సో పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే వచ్చేసింది మనకి. సో ఇంకా ఫైనల్గా ఆ షుగర్ సిరప్ని మనం బాయిల్ చేసుకుందాము. అలా మంచి మెజర్మెంట్స్తో మేము పర్ఫెక్ట్గా తీసేసుకొని ఇంకా షుగర్ని అయితే బాయిల్ చేసేద్దాము. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లోని షుగర్ని మంచిగా కరిగే వరకు తిప్పుకోండి. షుగర్ కరిగాక మనకి ఆ వాటర్ అనేది అట్లీస్ట్ 10 మినిట్స్ బాయిల్ అవ్వాలి. అలా అని పాకం చేసుకోకూడదు. అలా పాకం పడిందంటే మనకి ముదిరిపోతుంది మళ్ళీ అది పాకం. సో ఫైనల్గా ఒక్క డ్రాప్ ఆఫ్ లెమన్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి షుగర్ సిరప్ అనేది గడ్డగట్టకుండా ఉంటుంది. అండ్ మనకి అందులోకి మంచిగా ఇంకుతుంది జామున్లోకి. సో ఫైనల్గా బాల్స్ని అయితే మనం ఫ్రై చేసేసుకుందాము. మేమైతే కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని బాల్స్ వేసేసుకున్నాము. బాల్స్ని అయితే లో ఫ్లేమ్లోనే కలిపెట్టకుండా ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఖచ్చితంగా అవి ఇరిగిపోతాయండి. సో ఫైనల్గా చూపిస్తున్నా కదా, ఈ టెక్స్చర్లో మంచి కలర్లో వచ్చేసి బ్రౌనిష్గా వచ్చినప్పుడు తీసేసుకోండి. వాటిని షుగర్ సిరప్లో యాడ్ చేసి ఒక 1 అవర్ వదిలేసామంటే మంచి గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. చూసేయండి. మాకైతే చాలా బాగా నచ్చింది, ఇంట్లో అందరికీ నచ్చింది, సూపర్గా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీకు ఏమన్నా ఎక్స్ట్రా వంటలు కావాలి అని అడిగితే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మేము చేసి పోస్ట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్.